మీరందరూ ఒక్కసారి గత 4.5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పాలన మనందరం కూడా ఒకసారి లెక్కలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతకుముందు పాలించిన చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పాలించానని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు 4.5 సంవత్సరాలు పాలించానని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వ్యత్యాసం ఉంది. అదేంటంటే చంద్రబాబు నాయుడు 14.5 సంవత్సరాలు పాలించి 14 సంవత్సరాల్లో 2 ఎకరాలుగా ఉన్న రైతు 6 లక్షల కోట్లు సంపాదించాడు చంద్రబాబు నాయుడు. అంటే ముఖ్యమంత్రి పదవి తను సంపాదించుకోవడానికి అనే రకంగా మరి చంద్రబాబు నాయుడు ఎదురుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 4.5 సంవత్సరాల్లో ప్రతి పేద పిల్లాడు చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం చదవాలి, అదేవిధంగా నాడు నేడు కింద స్కూళ్ళన్నీ డెవలప్ అవ్వాలి, అదేవిధంగా విద్యా వైద్య రంగాలలో మరి రాష్ట్రం ముందంజలో ఉండాలి. మరి ఏ హాస్పిటల్కి వెళ్ళినా ప్రతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ చూపించుకొని అదేవిధంగా మరి యథాతథంగా తిరిగి వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మనందరం కూడా చూసాం. కానీ ఇవాళ ఎలక్షన్ టైం వచ్చేసరికల్లా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమి కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అయినా ఓడిస్తామని చెప్తా ఉన్నారు. మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిపోనిస్తామా? చంద్రబాబు నాయుడు గెలవనిస్తామా? గెలిచే దమ్ము చంద్రబాబు నాయుడుకు ఉందా? లేదు కదా. అలాంటి వాడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తానని ఒకడు, ఇంకొకడేమి అండమాన్ అడవులకు పంపిస్తానని చెప్పి ఒకడు మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది చిన్న విషయం కాదు. మీ అందరికీ తెలుసు ఆ విషయం కూడా. ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా 99% నెరవేర్చి ఇవాళ మళ్ళీ నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఛాన్స్ ఇవ్వమని అడుగుతా ఉన్నాడో చెప్పాలా? చంద్రబాబు నాయుడిని ఏం చూసి ఓటేయాలో చెప్పాలా? మరి ఏమి చూసి చంద్రబాబు నాయుడికి ఓటేయమని పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడో చెప్పాలా? మరి ఇన్ని రకాలుగా ప్రలోభ పెట్టాలని చెప్పి రకరకాల విశ్వవేషాలు వేసుకుంటా మరి ఈ రోజున ఎలక్షన్లకు వస్తామన్న చంద్రబాబు నాయుడు కూటమి మీరందరూ కూడా తగు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకని చెప్తా ఉన్నానంటే జగనన్న వచ్చిన తర్వాతనే మన ఎస్సీలు బాగున్నారు, జగనన్న వచ్చిన తర్వాతనే మన బీసీలు బాగున్నారు, జగనన్న వచ్చిన తర్వాత మన మైనార్టీలు బాగున్నారు, జగనన్న వచ్చిన తర్వాత మన ఎస్టీలు బాగున్నారు కదా. కానీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మరొకసారి ఛాన్స్ తీసుకొని అధికారం కనుక చేపడితే మన జీవితాలను వెక్కిరిస్తాడు. ఒకసారి చూస్తే మన జీవితాల్లో చంద్రబాబు నాయుడు వెలుగులు ఆర్పేశాడు. ఇవాళ మన జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మీరందరూ కూడా బాగా గమనించాలి. ఎందుకంటే ఇవాళ మన బిడ్డలు చదువుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు చదువుకోవాలో వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అని చెప్పి కోర్టుకెళ్ళి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవడానికి వీలు లేదని చెప్పి కోర్టులో వేశాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 35 లక్షల ఇళ్ల ప్లాట్లు ఇచ్చి వాటిలో ఇళ్లు కట్టిస్తామంటే వాటిలో ఇళ్లు కట్టడానికి వీల్లేదు కాబట్టి అని చెప్పి అది కూడా కోర్టులకు వెళ్ళాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అనకాళ్ళ. ఇంకో విషయం చెప్తా ఉన్నా, అమ్మ ఒడి అని ఒక పథకం పెట్టి మన పిల్లలందరినీ జగన్మోహన్ రెడ్డి గారికి సంవత్సరానికి 15,000 రూపాయలు వేసి చదివిస్తా ఉంటే చంద్రబాబు నాయుడు ఆ విషయంలో కూడా కోర్టుకెళ్ళి డబ్బులు పంచేస్తామన్నాడు. కాబట్టి డబ్బులు పంచడానికి లేదు ఈ రాష్ట్ర సంపద అని చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర సంపద నీ బాబు గాడిదా కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి రాయంలో ప్రతి పేదవాడు బాగుండాలనే విధంగా ఇవాళ ఇంత గొప్ప పాలన చేస్తా ఉంటే మా బిడ్డలు చదువుకోకూడదని, మా బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదని చెప్పి, మంచి స్కూల్లో ఉండకూడదని చెప్పి అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతా ఉన్నాడంటే ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. బాగా గమనించండి. నందిగం సురేష్ అనే ఒక వ్యక్తి, ఒక సామాన్యుడు, ఒక వ్యవసాయ కూలీ కొడుకు, అలాంటి వాడిని తీసుకెళ్లి ఢిల్లీ పార్లమెంట్లో కూర్చోబెట్టారంటే ఆ గొప్పతనం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది కదా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎస్సీలని, బీసీలను, మైనార్టీలను దొంగలుగా చిత్రీకరించాలని అమరావతి అనే ఒక కుల రాజధాని పెట్టి
దానిలో మన బిడ్డలందరినీ అరెస్ట్ చేపించి ఎక్కువగా నన్ను హింసించి నా పైన 48 గంటల కేసులు పెట్టిన నా రకాలుగా బాధలు పెట్టారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఏం చెప్పదలుచుకున్నాడంటే మన బోటి వాళ్ళందరినీ జైల్లో కూర్చోబెట్టాడు. కానీ జగనన్న వచ్చిన తర్వాత నాలాంటి వాడిని తీసుకెళ్లి ఢిల్లీ పార్లమెంట్లో కూర్చోబెట్టాడు. ఎవరి గొప్పతనం ఎక్కువ, ఎవరి గొప్ప? చంద్రబాబు నాయుడు మన జీవితాలను ఎక్కిరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చక్కదిద్దే పనిలో మన జీవితాలను ఆయన ముందంజలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరూ కూడా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఏమి చేశాం 14 సంవత్సరాలను ఎవడైనా చెప్పగలిగేవాడు ఉంటే, 14 సంవత్సరాలు పాలించాం, 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పి ఎవడైనా చెప్పేవాడు ఉంటే ఏమి చేశారు ఈ రాష్ట్రానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్సీలకు ఏం చేశారు, బీసీలకు ఏం చేశారు, మైనార్టీలకు ఏం చేశారు, ఎస్టీలకు ఏం చేశారు? ఎవరికి ఏమైనా చేశారంటే ఎవరికి ఏమి చేయకపోగా మరి చంద్రబాబు నాయుడు 23 సీట్లు వస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతానంటూ ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్ వచ్చిన వ్యక్తి పరిస్థితి ఏంటి? 151 సీట్ వచ్చిన వ్యక్తి ఏమనుకుంటూ ఉంటాడు? అప్పుడు ఈ రాష్ట్రాన్ని దరిద్రం పట్టించి ఈ రాష్ట్ర సంపద దోచుకుని పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడాడు 2018లో. 2012లోనే చంద్రబాబు నాయుడు సైకిల్ కాదు, చంద్రబాబు నాయుడు పార్టీ కాదు, చంద్రబాబు నాయుడు దొంగని పవన్ కళ్యాణ్ చెప్పి, అదేవిధంగా 2014 చంద్రబాబు నాయుడు మంచోడు అని చెప్పి 2014 ఓట్లు ఇచ్చి 2018 వచ్చేసరికల్లా చంద్రబాబు నాయుడు కుల రాజధాని కడతామన్నాడు. ఆ కుల రాజధానిలో అదంతా కూడా మోసం, ఆ సంపద అంతా కూడా తన కొడుకు దోచిపెడతామన్నాడు. కాబట్టి హెరిటేజ్ ద్వారా దోచిపెడతామన్నాడు. అది కుల రాజధాని. చంద్రబాబు నాయుడు దొంగ 1000 కోట్లు స్కామ్ చేశాడని చెప్పిన పవన్ కళ్యాణ్ మళ్ళీ 24 వచ్చేసరికల్లా సిగ్గు శరం సీమీనెత్తులు లేకుండా ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు సంకట నాగుతా ఉన్నాడు. ఒక్కసారి గమనించండి. ఇవాళ అమరావతిలో 400 రోజులు అని చెప్పి అమరావతిలో రైతుల రూపంలో ఉన్న టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు అందరూ కూడా ఇవాళ పండుగ చేసుకుంటా ఉన్నారు. 400 రోజులంట. ఒక్క మాట చెప్పండి, చంద్రబాబు నాయుడు దోపిడీకి అడ్డుకట్ట వేసి 4 సంవత్సరాలు అవుతా ఉంది. 4 సంవత్సరాలు అవుతా ఉంది చంద్రబాబు నాయుడు దోపిడీకి అడ్డుకట్ట వేసి అమరావతి రూపంలో. చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు స్కామ్ చేశాడు అమరావతి ప్రాంతంలో. దాన్ని అడిగితే చంద్రబాబు నాయుడు ఎదురు కేసులు పెట్టింది కాకుండా ఈ మధ్యకాలంలో తప్పులు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా వెళ్ళిపోయిన సందర్భం మనందరం కూడా చూసాం. అమరావతి ప్రాంతంలో ఉన్న ఒక కులవారికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కలిసి అది రియల్ ఎస్టేట్ దందాగా మార్చుకొని రియల్ ఎస్టేట్ చేసి దాంట్లో 1000 కోట్లు లక్షల కోట్లు సంపాదించుకొని ఇవాళ ఆ పార్టీకి సంబంధించిన నారాయణ కావచ్చు, పుల్లారావు కావచ్చు, మరి రకరకాల వ్యక్తులు అక్కడ అందరూ కూడా దోచుకుదని అక్కడ భూములన్నీ కూడా మరి ఈ రాష్ట్ర సంపద అంతా కూడా అక్కడ దోచుకుదిన సందర్భం. అసైన్డ్ భూముల విషయంలో అసైన్డ్ భూములు మనకు సరైన సమాన ప్యాకేజీలు ఇవ్వండి రా ఆయన అంటే మీ భూములు ఊరికే పోతాయి, మీ భూములు మేమిచ్చినవే, అవి లాక్కుంటాం, కాబట్టి అది ఎప్పటికైనా గవర్నమెంట్ సొమ్మే అని చెప్పి 5కో 10కో అమ్ముకోమని చెప్పాడు చంద్రబాబు నాయుడు. కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత మాత్రం ఇవాళ ఎవరికి ఏ న్యాయం చేస్తామన్నారో మనందరం కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. అసైన్డ్ భూములు ఎవరైతే అనేకరందంగా చేజెక్కించుకున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కేసులు పెట్టి వాళ్ళందరి భూములన్నీ కూడా మళ్ళీ రక్షించి ఆ అసైన్డ్ ప్లాట్లు కావచ్చు, భూములు కావచ్చు మళ్ళీ పేదవాడికి అప్పచెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు తీర్పు తీరుస్తూ ఉన్నారు. మనం గమనించాలి. కానీ ఒక్కసారి గమనించండి మీరందరూ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాకముందు మనం అందరం కూడా గమనిస్తే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి అవసరం లేదు, దరిద్రం పట్టినట్టు పట్టాడు కాబట్టి, చేడాపేడ లాంటి వ్యక్తి కాబట్టి, వయసు అయిపోయింది కాబట్టి రాష్ట్రానికి అవసరం లేదని చెప్తా ఉంటే వాళ్ళ కొడుకు ఆఫ్ మైండెడ్ అంటాడు ఈ రాష్ట్రానికంట ఈసారి ముఖ్యమంత్రి వాళ్ళు అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని భయపెడతారంట. ఒక్క మాట చెప్పండి, ఈ రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద ఎవడైనా జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టేవాడు ఉన్నాడా? లేడు కదా. లోకేష్ అంటాడు భయపెడతానంటాడు. లోకేష్ నీకు ఒక మాట చెప్తా ఉన్నా, ఈ మధ్య కాలంలో మీడియా ముందు వచ్చి మీ నాన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే నువ్వు మీడియా ముందు ఏమని మాట్లాడావు? 40 రోజులు అవుతా ఉంది మా నాన్న చూసి అని చెప్పి ఏడ్చావా లేదా? ఏడ్చాడు కదా. భయం అంటే అది, భయపెట్టడం అంటే అలా ఉంటుంది. కానీ మీకు ఒకటి గమనించాల్సింది ఏంటంటే దేశ ప్రధాని ఉక్కు మహిళ అని చెప్పుకుంటా ఉన్నారు సోనియా గాంధీని, అవునా కదా? అలాంటి టైంలో ఆమె పిలిచి నాయనా
మీరందరూ కూడా మరి ఏదైతే మీరు ఓదార్పు యాత్ర చేస్తా ఉన్నారో దాన్ని అందరినీ ఆపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ లాగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు పైన చూసి టైం చూసి అమ్మ 5:45 అయింది, నాకు విజయవాడకు ఫ్లైట్ ఉంది, నేను వెళ్తా ఉన్నాను, నీ పని ఏమన్నట్టు నువ్వు చూసుకొని చెప్పి వచ్చిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వాళ్ళందరూ భయపడతారండి. రే నాయన, ఈ రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టాలంటే ఆ అవకాశాల వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యే ఉండాలి, మరొకడైతే భయపెట్టేవాడు కాదు. మళ్ళీ ఇంకొకడైతే ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాలరా నాయన, మీరందరూ గమనించాలి. అదేవిధంగా మీ అందరికి ఒక మాట చెప్తా ఉంటా. చంద్రబాబు నాయుడు గారు మన బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడ పెట్టాలని చూశాడు. ఎక్కడో కంపల్లో వరద వచ్చేది అక్కడ మునిగిపోయే చోట పెట్టాలని చెప్పాడు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడ నడి బొడ్డులో పెట్టి ఆయన ఉండాల్సింది ఇక్కడరా, ఆయన ఉండేది ఇక్కడ ఉంటేనే ఆయన గౌరవం అని చెప్పి ఇవాళ 400 కోట్ల రూపాయలతో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడ నడిబొడ్డులో పెడతా ఉన్నారు. విజయవాడలో రెండు ఫేమస్, ఒకటి అమ్మవారు, కొండపైన అమ్మవారు, ఆ విజయవాడ నడిబొడ్డులో మాత్రం అంబేద్కర్ గారు. ఈ రెండే విజయవాడకి ఫేమస్. గమనించండి మీరందరూ కూడా. ఒక దినం గడవాలంటే చంద్రబాబు నాయుడు అంటే సాయంత్రానికి 500 ఇచ్చి ఓటు వేయించుకుంటాడు. ఒక తరం గడవాలంటే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం. ఒక తరం, ఒక జీవితం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం. అది మీరందరూ కూడా గమనించండి. ఈ మధ్య కాలంలో విజయవాడలో అంబేద్కర్ గారు విగ్రహం పెట్టారు. నేను అటు విజయవాడ వైపు నుంచి వస్తా ఉన్నా. మణిపాల్ హాస్పిటల్ దాటిన తర్వాత విగ్రహం ఇట్లా ఏళ్ళు చూపిస్తా ఉంటే నేను ఇట్లా వెనక్కి తిరిగి చూసా. ఈ విగ్రహం ఎటేళ్ళు చూపిస్తా ఉందంటే తాడేపల్లి వైపు చూపిస్తా ఉంది. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. నాకైతే ఏమనిపించిందంటే, ఇదిగో మీ జీవితాల్లో నా ఆశలను, నా ఆశయాలను గెలిపించే వ్యక్తి తాడేపల్లిలో ఉన్నాడు, వెళ్ళి చూడండి అని చెప్పినంత గొప్పగా అనిపించింది. కాబట్టి ఏదైనా ఈ రాష్ట్రానికి అంబేద్కరిజం ఏదైనా తెచ్చాడంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే. పేదవాడు కోసం ఏదైనా పనులు చేసి మరి ఏనాడు కూడా పెత్తనంలాగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకోలే. ఏనాడు కూడా పెత్తనం కింద అనుకోలే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కలిసి, ఎస్సీలు కలిసి, బీసీలు కలిసి, మైనార్టీలు కలిసి, అగ్ర కులాల్లో ఉన్న పేదవాళ్ళందరూ కూడా కలిసి నాకు అవకాశం కల్పించారు. కాబట్టి ఇది నా బాధ్యత అనే విధంగా ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలని చెప్పి పాలన చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం మన మీద పెత్తనం చేశాడు. ఏం మాట్లాడాడు? ఎస్సీలుగా ఎవడైనా పుట్టాలని కోరుకుంటారా అన్నాడా లేదా? అన్నాడు కదా. ఏకంగా బీసీలు అయితే మీ తోక కత్తిరిస్తానని చెప్పి మరి బట్టలు ఓడి తీసుకొడతానని చెప్పి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. అందుకే కదా 2019లో చంద్రబాబు నాయుడు బట్టలు ఓడి తీసి పరిగెత్తించింది. కరోనా టైంలో ఈ రాష్ట్రం ఏమైపోతా ఉందని చెప్పి మనందరం కూడా బాధలు పడతా ఉంటే కనీసం చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, ఇప్పుడున్న కులాంకారులు కానీ ఎవడైనా మన వైపు చూశాడంటే ఎవరూ చూడలేదు. కానీ తాడేపల్లిలో కూర్చొని ఈ రాష్ట్రాన్ని బాగు చేసి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకొని మన ప్రాణాలని, మన ఆరోగ్యాలను కాపాడిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మనకెవరు కావాలి? జగనన్న కావాలి. కాబట్టి మీరందరూ గమనించాల్సింది ఏంటంటే, ఈసారి ఎన్ని రకాలుగా ఎన్ని కుయుక్తులు పన్ని వచ్చినా ఒకే ఒక మాట చెప్పండి. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ ఎవరు వచ్చినా, నాయనా మా పిల్లలు ఇవాళ చదువుకుంటా ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం చదువుతా ఉన్నారు, 20 నుంచి 25 సంవత్సరాలు వాళ్ళు బాగుపడాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయన ఉంటేనే మా పిల్లలు ఐఏఎస్లు గాను, ఐపీఎస్లు గాను, గొప్ప రాజకీయ వ్యక్తులు కానీ మరి తీర్చిదిద్దబడతా ఉంటారు. ఇక మహిళల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు 50% రిజర్వేషన్ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో ఢిల్లీ పార్లమెంట్లో ఈ మధ్యకాలంలో బిల్లు పెట్టారు. దీనికంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చారు. మహిళల పట్ల ఆయనకున్న ప్రేమది. మహిళలు ఎవరు చూసినా అన్న, చెల్లి, అక్క, తమ్ముడు అనే విధంగా మీరందరూ కూడా గొప్పగా తీర్చిదిద్దారు. ఇవాళ ఇంత గొప్ప పాలన చేస్తూ ఉంటే మళ్ళీ వీళ్ళందరూ వచ్చి పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈ రాష్ట్రంలో పథకాలు ఇస్తే ఈ రాష్ట్రం అప్పుల పాలైపోద్ది. కాబట్టి
దీన్ని ఎవరో బాగు చేయలేరు, శ్రీలంక అయిపోద్దని చెప్పి నీ ముగ్గురు వ్యక్తులు పవన్ కళ్యాణ్ అంటాడు మేము అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటాడు, అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటారు. ఆ పథకాలు ఇవ్వడానికి నువ్వెందుకు రా నాయన? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన ఇస్తున్నాడు కదా, ఇంకా మీకు ఈ రాష్ట్రంతో పనే ఉంది. పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఓటు ఎక్కడేశాడు? ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఓటు ఎక్కడేశాడు? తెలంగాణలో వేశాడు. వేశాడా లేదా? తెలంగాణలో వేసి ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తూ ఉంటాడు. ఏబిఎన్ కావచ్చు, టీవీ5 కావచ్చు, ఇంకా రకరకాల ఛానళ్ళు కావచ్చు, ఈనాడు రామోజీరావు, చావుదాలకు వచ్చిన రామోజీరావు కావచ్చు, వీళ్ళందరూ కూడా చావుదాలకు వచ్చి హైదరాబాద్లో ఉండి ఏపీ మీద రాజకీయాలు వస్తూ ఉంటారు. మరి 4-5 సంవత్సరాలు కేసీఆర్ పాలించాడు. కేసీఆర్ని ఏమన్నా ఒక మాట అన్నారంటే కేసీఆర్ని అంటానికి వాళ్ళందరికీ ఇది పడింది. కేసీఆర్ జోలికి వెళ్ళడానికి వీళ్ళందరికీ ఇది పడి భయపడ్డారు. భయపడాలి, జోలికి వెళ్ళకపోయారు. ఇక మరి నరేంద్ర మోడీ గారు పాపం నరేంద్ర మోడీ గారు ఎవరితో పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్ళాడు. ఎక్కడ? తెలంగాణ ఎలక్షన్లో కలిసి వెళ్తే తెలంగాణలో ఎక్కడ మీటింగ్ జరిగినా పవన్ కళ్యాణ్కి హెలికాప్టర్లో గన్మెన్లు సెక్యూరిటీ అంతా ఇచ్చి మొత్తం నాశనం అయిపోయిన తర్వాత ఈ మధ్య నరేంద్ర మోడీ ఫోన్ చేశానంట, అరే నీకు హెలికాప్టర్ అనవసరంగా పెట్టాం కదరా నాయన అన్నాడు. నువ్వు డ్రామా ఆర్టిస్టు కాబట్టి, సినిమా యాక్టర్ కాబట్టి సర్వసాధారణంగా చూడటానికి వస్తారు, వాళ్ళందరూ ఓట్లు వేస్తారు అనుకున్నాం. తీరా చూస్తే తెలంగాణ మన బిడ్డ పోటీ చేసింది, మన దళిత బిడ్డ ఒక ఆడపిల్ల పోటీ చేసిందా లేదా? పోటీ చేస్తే ఆ బర్రెలక్క అనే పిల్ల పోటీ చేస్తే ఆ పిల్లకు వచ్చిన ఓట్లు కూడా ఈ పవన్ కళ్యాణ్కి రాలా. వీళ్ళందరూ కలిసి ఆ పిల్ల సంకనాకాలు, ఆ పిల్ల సంకనాకి సిగ్గొచ్చింది పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి. వీళ్ళందరూ కలిసి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారంట. అరే ఒక ఆడపిల్ల, దళిత బిడ్డ, పేద బిడ్డ, ఆ పిల్లకి వచ్చిన ఓట్లు మీకు రాకపోతే ఇక్కడ ఏపీలో 151 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తారా ముండలారా మీరు అందరూ కలిసి అని చెప్పి అడుగుతా ఉన్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు సింగిల్గా పోటీ చేయండి. ఒక్కొక్కరు 175 నియోజకవర్గాల్లో పోటీ చేయండి, మీ బతుకులు బయటపడతాయి. కాబట్టి ఒకే ఒక మాట చెప్తా ఉన్నాం, ఏది ఏమైనా మేము చివరి వరకు, ప్రాణం పోయే వరకు, ఈ కంటి మీద రెప్ప వాలే వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాం. ఆయనకే ఓటేస్తాం, ఆయన్నే గెలిపిస్తాం. ఇది ఎస్సీల రాజ్యం, బీసీల రాజ్యం, ఎస్టీల రాజ్యం, అదేవిధంగా మైనార్టీల రాజ్యం అని చెప్పి చెప్తా ఉన్నాం. వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామంటే చూస్తా ఉంటాం. మనం చూడం కదా, మన నాయకుడిని మనం గెలిపిస్తాం, కాపాడుకుంటాం. కాబట్టి మీ అందరికీ మళ్ళీ చెప్తా ఉన్నా, మీ అందరికి ఒకే ఒక మాట చెప్తా ఉన్నా, మంచివాడు అన్న వెంకట్రావు అన్న చాలా ఇష్టం నాకంటే కూడా. ఎందుకంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎప్పుడు కూడా సురేష్ అన్న అంటే ఇవాళ మీటింగ్ అవసరమైన నన్ను ఫోన్ చేయాలన్నా, ఇవాళ మీటింగ్ అవసరమైన నాకు ఫోన్ చేయాల. ఎప్పుడో ఒక రోజున ఏదో ఒక సందర్భంలో నేను గుర్తుకొస్తే ఫోన్ చేసి, సురేష్ అన్న ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, బాగున్నారు కదా, ఏం లేదన్నా ఊరికే పలకరిద్దామని చేశానంటాడు. అది ప్రేమ అంటే. ఏదో మీటింగ్ ఉంటే పిలవడం కాదు, ఎప్పటికప్పుడు. అంటే ఎక్కడొక మారుమూల ఉన్న సురేష్ అనే వ్యక్తి అక్కడెక్కడో ఉంటే మరి అనుక్షణం గుర్తుకొస్తా ఉంటే 40,000 ఓట్ల మెజార్టీ ఇచ్చిన మీ అందరినీ కూడా ఎలా చూసుకుంటాడో మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. మళ్ళొకసారి అన్నకు అవకాశం కల్పించండి, మీ అందరినీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉంటారు. ఇందాక చూస్తే నేను రాగానే జనాల్ని ఎక్కడి నుంచి ఆ చివరి బోర్డు పెట్టిందాక మహిళలు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే ఖచ్చితంగా అన్న మంచివాడు కాకపోతే ఇంతమంది రారు. కాబట్టి అన్నకు అవకాశం మళ్ళీ 2024లో గెలిపించండి. అదేవిధంగా ఇక్కడ వెంకట్రావు అన్నని గెలిపించండి, అక్కడ జగన్ అన్నని సీఎం చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నా. మీ అందరికీ ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పాదయాత్ర చేసేటప్పుడు ఆయన ఏమన్నాడంటే నాకు ఒక అవకాశం కల్పించండి అని చెప్పారు. అప్పుడు మేమందరం ఏమనుకున్నామంటే 120-125 సీట్లు వస్తాయి మనకి, ఖచ్చితంగా అన్న సీఎం అవుతారనుకున్నాం. కానీ మీరందరూ కలిసి ఫ్యాన్ 151 స్పీడ్ మీద తిప్పారు. 151. జగన్ అన్న ఇప్పుడు ఏమంటా ఉన్నాడంటే నాకు ఫ్యాన్ స్పీడ్ చాలలేదు, వై నాట్ 175 అంటా ఉన్నాను కాబట్టి 175 మీద తిప్పని అడుగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనందరం కలిసి మన నాయకుడిని కాపాడుకుందాం, మనందరం కలిసి మనల్ని మనం బాగు చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఇంత పెద్ద సభకు మనం తెలిసిన మా అన్న వెంకట్రావు అన్న గారికి, మా హీరో మా అన్న భరత్ అన్నకు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.